క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. బీఆర్ఎస్ పాలనలో ఒక్క టీచర్ నియామకం కూడా చేపట్టలేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 79 స్కూళ్లను తిరిగి తెరిపించామన్నారు. అయితే మంత్రి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. పాఠశాలలో ఆనాడు ప్రభుత్వం అనుసరించిన వ్యూహమో పథకమో మొత్తం స్కూళ్ళన్నీ బంద్ చేయాలనే ఆలోచనతోనే ఒక్క టీచర్ను డిఎస్సి ద్వారా నియామకం చేయకుండా ఉంటే స్కూల్స్ అన్ని కూడా బంద్ కావడం జరిగింది అధ్యక్ష. బీఆర్ఎస్ హయాంలో ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ జరగలేదని సత్యదూరమైన విషయం మాట్లాడారు అధ్యక్ష. ఐఎమ్ ఛాలెంజింగ్ ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, మా హయాంలో 26,000 ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకం జరిగింది. 8,000 పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేశాం. మరో 18,000 మేము గురుకులాల్లో నియామకాలు చేశాము. 26,000 ఉపాధ్యాయుల నియామకం జరిగితే ఒక్కటి జరగలేదని చెప్పి శ్రీధర్ బాబు గారు మాట్లాడడం చాలా పొరపాటు సార్. కుప్ప కూలిపోయిన 10 సంవత్సరాల విద్యా వ్యవస్థను సరి చేయడానికి సమయం పడుతుంది అధ్యక్ష. ఈ సంవత్సరం 79 పాఠశాలలను తిరిగి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఎన్ని స్కూళ్ళు మీరు మూతపడ్డాయని మా సబితకు అడిగితే 79 తెరిపించారని బాగానే చెప్పారు. కానీ మూతపడ్డ 1913 స్కూళ్ళ సంగతి ఎందుకు మాట్లాడరు అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.